హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మరొక శుభవార్త అయితే వచ్చిందండి. నేను ముందు చెప్పిన వీడియోలో ఆగస్టు 1వ తారీఖు నుంచి వాలంటీర్లు అందరూ కూడా విధులకు జాయిన్ అవుతారని అయితే చెప్పడం జరిగింది. కానీ 1వ తారీఖు అయితే జాయిన్ అవటం లేదండి. వాలంటీర్ల గురించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల గురించి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎప్పటి నుంచి విధులకు జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నారు, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే దీంతో పాటుగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను పెట్టుకుంటారా లేదా, మొన్న వీడియోలో నేను పెట్టుకుంటారు అని అయితే చెప్పాను, అది నిజమేనా కాదా అనేసి ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే చెప్తానండి. సో దట్ ఎవరైనా వాలంటీర్లు కనుక చూస్తూ ఉంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు మధ్యలో కనుక కట్ చేశారా అంటే మీకు అసలు ఏం మాట్లాడుకున్నారో అసలు క్లారిటీగా అయితే మీకు తెలియదండి. అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి. మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ కంచి కామాక్షి తల్లి జ్యోతిషాలయము గురూజీ గారు రామరాజు గారండి మీ కుటుంబంలో ఉన్న సకల సమస్యలను పరిష్కారం అయితే చేస్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇంకా సంతానం కలగకపోవటం, ప్రేమ సమస్యలు, ఇంకా మన కుటుంబంలో చాలా రకాల సమస్యలు అయితే ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా గురూజీ గారు వెంటనే పరిష్కారం అయితే 9 రోజుల్లోనే పరిష్కారం అయితే చేశారండి. మీరు డైరెక్టర్గా గురూజీ గారితో కూడా మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోవచ్చు. గురూజీ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే గురూజీ గారి నంబర్ వచ్చేసి 9676212827. ఈ నంబర్కి కాల్ చేయండి. నమ్మకంతో కాల్ చేయండి. టైం పాస్ కాల్ అయితే చేయొద్దండి. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల గురించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వాలంటీర్లు ఉంటారా, పోతారా, తీసేస్తారా అని చూసుకున్నట్లయితే వాలంటీర్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసే ఆలోచనలు కావచ్చు, తీసే మాటలు కావచ్చు మనకు ఎక్కడా కూడా కనిపించడం లేదండి. అయితే 1వ తారీఖున జాయిన్ చేస్తారు అన్నారు, మరి ఎందుకు జాయిన్ చేయలేదు అనే ప్రశ్న అనేది మీకు వస్తుంది. కానీ దాని గురించి ఇప్పుడు నేనైతే చెప్తానండి. వాలంటీర్ల గురించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుకుంటుందంటే వాలంటీర్లకు సేవలను ఎక్కువగా అందించాలి, అంటే మీ దగ్గర ఇంకా ఎక్కువగా సేవలు అయితే చేపించాలి. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంతకుముందు చాలా తక్కువగా ఉంది. కానీ అలా కాకుండా వాళ్ళ స్కిల్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఏ పని అయితే చేయగలుగుతారో, వారికి ఏమేమి వచ్చో అవన్నీ కూడా ట్రైనింగ్స్ అయితే ఇచ్చి వారికి మంచి ఉద్యోగం అనేది వాళ్ళకి వాళ్ళ స్కిల్ను బట్టి ఉద్యోగం లాగనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి. సో మనకు అందరూ వాలంటీర్లో 1,09,000 మంది రాజీనామా అయితే చేసేసారండి. ఇంకా మనకు మిగతా వాళ్ళైతే ఉన్నారు కదా, వీరందరిలో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే పీజీ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళ అందరి స్కిల్ని ప్రభుత్వం అయితే గమనించిందండి. అంటే వాళ్ళు ఏం చదువుకో ఉండరు ఏంటనేది ఒక్కొక్కరిని గమనించుకుంటూ వస్తుంది. ప్రజెంటు పీజీ చేసిన వాళ్ళు 5% మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు 32% మంది డిగ్రీ చేసిన వాళ్ళైతే ఉన్నారు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు 2% మంది ఉన్నారు. అలాగే ఇంటర్ చేసిన వాళ్ళు 48% మంది అయితే ఇంటర్ చేసిన వాళ్ళైతే ఉండారండి. అలాగే 10th చదివిన వాళ్ళు 13% మంది 10th క్లాస్ చదివిన వాళ్ళైతే ఉన్నారు. ఇందులో వీళ్ళకి వయసు అనేది 20 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు 25% మంది అయితే ఉన్నారండి. అలాగే 26 నుంచి 30 లోపల వయసు కలిగినటువంటి వాళ్ళు 34% మంది అయితే ఉండాలని చెప్పేసి మనకు ప్రభుత్వం ఇవన్నీ కూడా కౌంటింగ్ అయితే చేసి, సో వీళ్ళు ఏ విధంగా పని చేయగలుగుతారు, వీళ్ళకి ఎంత స్కిల్ ఉంది, ఎంత టాలెంట్ ఉన్నదని చెప్పి వీరందరినీ కూడా గమనించుకుంటూ వస్తున్నారండి. అలాగే 31 నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు 28% మంది అయితే ఉన్నారని చెప్పేసి, సో వాలంటీర్ల ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, ఏం చదువు ఉన్నారు, ఇవన్నీ కూడా గమనించుకుంటూ వస్తుంది.
అయితే ఇంతవరకు మాకు ఎందుకు ఇవ్వలేదు అనే డౌట్ మీకు ఇంకా తణుకులాడుతుంది. దాని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 రూపాయలు అనేది గౌరవ వేతనం అయితే ఇస్తున్నారు కదండి. కానీ ఇప్పుడు 10,000 రూపాయలు చేశారు కాబట్టి ఈ 10,000 రూపాయలు అనేది నెలకి వాలంటీర్లందరికీ కూడా ఇవ్వాలంటే ఇప్పుడు 10,000 రూపాయలు అనేది శాలరీ అయితే ఇస్తామని చెప్పారు. ఈ 10,000 రూపాయలకు చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు సుమారుగా వచ్చేసి 1,53,000 మంది వాలంటీర్లు అయితే ఉన్నారండి. రాజీనామా చేసిన వాళ్ళు కాకుండా రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు అన్నమాట. అలాగే రాజీనామా చేసిన వాళ్ళు 1,09,000 మంది వరకు రాజీనామా అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి కనుక మనం చూసుకున్నట్లయితే 1,848 కోట్ల రూపాయలు అనేది వాలంటీర్లకు ప్రతి నెల జీతం కింద అయితే డబ్బులు 10,000 రూపాయల కిందట అవుతుందని చెప్పేసి ఇవన్నీ లెక్కల గురించి అయితే ఆలోచిస్తున్నారన్నమాట. అందుకని చెప్పి వాలంటీర్లకు స్కిల్స్ పెంచి వీళ్ళ ద్వారా ఇంకా వర్క్ అనేది ఎక్కువగా చేపించాలి అనే ఆలోచన అయితే ఆలోచిస్తున్నారు. అంతేకాని వాలంటీర్లు ఉంటారా ఉండరా అని చెప్పి ఎవ్వరూ కూడా బాధపడొద్దు. మరి మాకు శాలరీలు గురించి కూడా శాలరీలు వీళ్ళు ఏం పని చేశారు వెయ్యము అనేది ఒక టాక్ అనేది వచ్చింది. అవి కూడా వేస్ట్ మాటలండి. సో మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేంత వరకు మీకు 5,000 రూపాయలు అనేది గౌరవ వేతనం ఎవరికైతే రావాలో ప్రతి ఒక్కరికి కూడా ఆ డబ్బులు అయితే పడతాయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా కూడా పడతాయి. అలాగే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీకు 10,000 రూపాయలు అనేది శాలరీ అయితే వస్తుంది. ఓకేనండి, శాలరీ గురించి కూడా చెప్పాను. మీరు సోషల్ మీడియాలో ఎన్నో రకాల న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. ఎవరు ఏది చెప్పినా అవన్నీ వినేసి భయపడిపోవద్దు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం మాట ఇచ్చింది, ఖచ్చితంగా దాన్ని అయితే నెరవేరుస్తారు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళని తీసుకుంటారంటే తీసుకునే అవకాశాలు మనకైతే కొన్నిగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే చాలా దగ్గరలా పూర్తిగా వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు. అలాంటి దగ్గర కొత్తగా పెట్టుకునే అవకాశాలు అయితే లేవండి. రాజీనామా చేసిన వారిని డిగ్రీ అలా చదువున్న వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంతో పాటుగా ఎవరైతే టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించి టీడీపీకి సానుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని తీసుకునే అవకాశాలే మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ రాబోయే క్యాబినెట్ మీటింగ్లో మెయిన్గా మాట్లాడుకోబోయే మ్యాటర్ ఏంటి అంటే వాలంటీర్ల గురించి అన్నమాట. ఆ మీటింగ్లో మీకు ఎప్పటి నుంచి విధులకు జాయిన్ అవుతారు, అలాగే ఎప్పటి నుంచి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు, అసలు మీకు ట్రైనింగ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఈ డిస్కషన్లు అయితే అక్కడ జరిగిపోతాయి. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీరు విధుల్లోకి జాయిన్ అవుతారు. ఖచ్చితంగా ఈ మాట నేనైతే చెప్తున్నానండి. మీరు మాత్రం ఇంకా ఎవ్వరు మాటలు వినొద్దు, ఇది మాత్రం గ్యారెంటీ అయితే ఇస్తున్నాను. ఓకేనండి, వినండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.